మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేఆర్ నగర్ ఫేజ్ 2కు సంబంధించి మెయిన్ రోడ్డుపై గత కొద్ది రోజుల క్రితం దుర్గా భవానీ మనస్తాపంతో ఈరోజు హాస్పిటల్లో చేరినటువంటి విషయము విదితమే. ఒక ఉధృతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వచ్చి తన ఇల్లు రోడ్డు వెడల్పులో భాగంగా 100 ఫీట్ల రోడ్డు వెడల్పులో భాగంగా కొంత అక్కడికి వచ్చి జేసీబీని తీసుకొచ్చి కూల్చివేస్తున్నటువంటి క్రమంలో ఆమె మిగిలిన స్థలంలో నేను కట్టుకున్నాను అంటూ ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఈ స్థలము మీది కాదు, వేరే వాళ్ళది కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కట్టుకోవడానికి వీలేదని కొంత కూల్చివేసినటువంటి పరిస్థితిలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడడం ద్వారా మహిళా హాస్పిటళ్లకు వెళ్ళడం జరిగింది. దీంతో ఈ ప్లాటు సంబంధించి ఆ ప్లాటు దుర్గా భవానీ అలియాస్ బేబక్కది కాదు, ఆ ప్లాటు నాది అని చెప్పేసి షాపుద్దీన్ కోడలు, జవహర్నగర్లో షాపుద్దీన్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. షాపుద్దీన్ కోడలు పైలం టీవీ దగ్గరికి, బలగం టీవీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడబోతున్నారు. ఎందుకంటే మీరు ఒకరి వర్షనే విన్నారు మీడియా, మరి మా వర్షన్ కూడా మీరు వినాలంటే తప్పకుండా వింటామని చెప్పేసి మేము ఆహ్వానించడం జరిగింది. అమ్మ చెప్పండి, ఒక సీరియస్ వాతావరణం వచ్చినప్పుడు మీడియాగా మేము స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కూల్చివేత జరిగినప్పుడు మహిళ కొంత వేరే పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిన సమాచారం అందడం ద్వారా మేము వెళ్ళడం జరిగింది సీరియస్ అని చెప్పేసి. కానీ అక్కడ ఆమె ఒక వర్షనే విన్నాము, మీ వర్షన్ కూడా వినాలని చెప్పేసి మీరు కోరారు. తప్పకుండా మేము వింటామమ్మా. ఏంటి మరి మీ పేరేం పేరమ్మా? నైమున్నిసా. ఏమవుతారు షాపుద్దీన్కి? కోడల్ని అవుతాను. కోడలు. మీకు మీదే అనడానికి ఆధారాలు ఏంటి? ఆ భూమి మా దగ్గర రిజిస్టర్ కూడా అయిందండి. రిజిస్టర్ అయిందా? రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి. 400 గజాలు అది. రిజిస్టర్ పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. గతంలో మేము ఆమె రోడ్డు కటింగ్ అవుతున్న క్రమంలోనే వెనక్కి జరుగుతున్న క్రమంలో ఇది పద్ధతి కాదు, నువ్వు అది ఫస్ట్ వచ్చింది నీ జాగా కాదు పోనీ అని జాలితో వదిలేసాము. ఇప్పుడు రోడ్డు కటింగ్ అవడంతో మళ్ళీ వెనక్కి జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు బేబీ, నువ్వు కట్టినా కూడా అది కూలగొట్టబడుతుంది, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నువ్వు ఆ పని చేయకు, నీ డబ్బులు వేస్ట్ చేసుకోకని కూడా మేము చాలాసార్లు కాలనీ వాసులతో అందరం కలిసి కూడా వెళ్ళి మందలించినా కూడా ఇది నా జాగా, మీరు ఏం చేస్తారు, నన్ను ఎవరేమి చేయరు అని ఒక అహంకార మాటలతో మాట్లాడింది. మొత్తం 400 గజాలు ఉంది. 400 గజాలు. ఇక్కడ మొత్తం మీద మనం చూడొచ్చు, ఏదైతే డాక్యుమెంట్ మనకు చిత్రంలో కనిపిస్తుందో ఈ డాక్యుమెంట్లో మనం చదివిందాం. మొహమ్మద్ షాపుద్దీన్ సన్ ఆఫ్ లేట్ ఎండి లతీఫ్ అని చెప్పేసి బీజేఆర్ నగర్, బాలాజీ నగర్. ఇక్కడ డోనర్ అంటే గిఫ్ట్కి ఇచ్చిండు కోడలికి, అంతేనా? మీకే ఇచ్చిండా? హస్బెండ్ అంటే షాపుద్దీన్ కొడుకైనటువంటి ఎండి ఏం పేరు? హబీబా మొహమ్మద్ హబీబాకు ఇలా వైఫ్ ఆఫ్ మొహమ్మద్ షాపుద్దీన్కు ప్లస్ షేక్ ఖాజా షరీఫ్కు అంటే కొడుకు ఇచ్చిండ్రు అన్నట్టు. ఇప్పుడు కొడుకు ఆస్తి తరఫున కోడలు మన స్టూడియోకి వచ్చింది. ఇది గత కొన్ని రోజుల నుంచి ఈ వివాదం నడుస్తూ వస్తుంది. సర్వే నెంబర్ 324 సంబంధించి వివాదం కొనసాగుతుంది. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొనడం ద్వారా అప్పుడు మీడియా స్పందించింది. కానీ ఇవాళ పూర్తి ఆధారాలతో షాపుద్దీన్ కోడలు ఇక్కడికి వచ్చి తన డాక్యుమెంట్స్ని మొత్తం కూడా చూపెట్టడం జరుగుతుంది. తన మామ కొడుకుకు అంటే తన భర్తకు గిఫ్ట్ కింద ఇలా 400 గజాల భూమిని ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇక్కడ మనకు ఈ డాక్యుమెంట్లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే షాపుద్దీన్ కోడలికి డాక్యుమెంట్స్ అయితే పక్కా ఉన్నాయి. 400 గజాలు అని చెప్పేసి నాకు చెందుతాయని చెప్పేసి ఇక్కడ ఆమె తన ఆధారాలని ఈ పేపర్ ద్వారా చూపెట్టడం జరుగుతుంది. మరి అయినప్పటికీ బేబీ అలియాస్ దుర్గా భవానీ మరి నాది అని చెప్పేసి మిగిలిన 30 గజాల స్థలంలో నేను కట్టుకుంటా, 40 గజాల స్థలంలో నేను కట్టుకుంటా, అదన్నా నాకు ఉండాలని చెప్పేసి ఒక మరోవైపు బేబీ కూడా అందరికీ ఇక్కడ జవహర్నగర్లో మీడియాకు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ అల్లుడిని అడిగి తెలుసుకుంటే చెప్పండి, ఈ విషయం ఏంటి, అసలు ఏం జరిగింది? ఇన్ని రోజులు మా మామయ్య ఉన్నాడండి. అప్పుడు మా మామయ్య గారు చూడ్చుకున్నారు అంతే. ఇదంతా తను పోయాక ఇప్పుడు ఈ బేబీ ఇంకా హుషారు చేసి మమ్మల్ని జాగా దగ్గర రానియకుండా బెదిరియడం, మీరెవరని బెదిరించుకుంటూ మీ దగ్గరకు వస్తే మేము ఏమైనా కేసులు పెడతాను అన్నట్టుగా భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు మాకు. మొత్తం మీదైతే షాపుద్దీన్ కోడలు ఈ జాగా నాదే అని చెప్పేసి స్థానిక మేడ్చల్ కోర్టులో సివిల్ కేసు కూడా వేయడం జరిగింది. నోటీసు దుర్గా భవానీ కూడా ఆ నోటీసు ముట్టడం జరిగింది. అయినప్పటికీ దుర్గా భవానీ
ఇవాళ చట్ట ప్రకారం పోవాలని మేము అంటుంటే దుర్గా భవాని మాకు ఏమాత్రం సహకరిస్తలేదు, చట్టాన్ని కూడా సహకరిస్తలేదు చెప్పేసి వాళ్ళు అభియోగం వ్యక్తం చేస్తున్నారు. మరి దుర్గా భవాని నా దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, భూమి నాదే, నా బార్సగా ఉన్నాడని చెప్పేసి మరోవైపు ఆమె అంటున్నటువంటి పరిస్థితి. ఈ భూమి ఆమెది కాదు, ఆమె ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించింది అని చెప్పేసి మరోవైపు మన షాబుద్దీన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు డాక్యుమెంట్ విషయంలో ఒక విషయం చెప్పిందమ్మా, ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఆమెది కాదు, అది ఫేక్, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపాలని అన్నారు కదా, ఇంతకుముందు ఏమంటుంది దాని మీద? అదైతే నిజమేనండి, ఆమెకు మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ లేదు. కాకపోతే ఆమె మొండితనమే పెద్ద డాక్యుమెంట్ లాగా ఉపయోగించుకుంటుంది. అది వాస్తవానికి ఎవరి ముందు పెట్టినా కూడా కరెక్ట్ అవ్వదు. ఫోరెన్సిక్స్ పంపించి అది నిజమని నిరూపించుకోమని చెప్తున్నాం ఆమెకు. అంటే స్పష్టంగా లీగల్ గా ఒకవైపు పద్ధతి ప్రకారం లీగల్ గా స్థానిక సివిల్ కోర్టులో దావా వేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. మరోవైపు దుర్గా భవాని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఫేక్, ఫోరెన్సిక్ పంపాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పేసి ఇవాళ షాబుద్దీన్ కోడలు నయీం మున్నీసా పేర్కొంటున్నటువంటి పరిస్థితి.